డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. మంత్రాలను ఒక్కసారిగా వినినంతనే గుర్తుంచుకునే విద్యార్థులకిచ్చిన పేరు? శృతధరులు. మంత్రాలను ఒక్కసారి వినినంతనే గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరేంటంటే శృతధరులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. హంటర్ కమిషన్ దీని అభివృద్ధికై విలువైన సిఫార్సులు చేసింది. హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యకై సిఫార్సులు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయ వృత్తి నైతికత నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులను సూచించిన ఎన్సీఆర్టీ డాక్యుమెంట్లోని అధ్యాయం? 2వ అధ్యాయం. నెక్స్ట్ క్వశ్చన్. లోనా పదం ఈ ఆటకు సంబంధించింది. కబడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్. విలువలను తెలుసుకొని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలనే సిద్ధాంతం క్రింది వానిలో? విభాగం మొత్తం సిద్ధాంతం పార్ట్ హోలీ థియరీ సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకం క్రింద అందించిన ముఖ్యమైన నాణ్యత చొరవలు? విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని 30:1కు తగ్గించుటకు అదనపు ఉపాధ్యాయుల నియామకం. నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అప్పిలేట్ అథారిటీ నియమించేవారు క్రింది వానిలో? పబ్లిక్ అథారిటీ నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత విద్య అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఎలిమెంటరీ విద్య కొనసాగించుటకు మరియు పూర్తి చేయుటకు బాలబాలికలు నిరోధించగల ఏ విధమైన ఫీజు లేదా ఛార్జీలు లేదా ఖర్చులు చెల్లించే విషయంలోనూ పిల్లలను బాధ్యులను చేయరాదు. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. పేదరికము, అజ్ఞానము మరియు మూఢనమ్మకాల నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వానిలో ప్రతిభావంతులైన పిల్లవాని యొక్క లక్షణం కానిది? జడత్వం అనేది ప్రతిభావంతులైన పిల్లవాని యొక్క లక్షణం కాదు. ఇవి కొన్ని ముఖ్యమైన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.